ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో సంచలనమైన విషయాలు, సెన్సేషనల్ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉగ్రవాది డాక్టర్ మొహమ్మదియన్, అతని సోదరుడు ఒమర్ ఫారూఖీతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఎవరో మా అన్నని ట్రాప్ చేశారు అని చెప్పేసి, ట్రాప్ చేసి వీరికించారు అని చెప్పేసి ఫారూఖీ అయితే ఆరోపిస్తున్నాడు. దేశానికి ద్రోహం తలపెట్టే వ్యక్తి కాదు మా అన్న, ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పేసి ఫారూఖీ వ్యాఖ్యానించాడు. మేము 6 సంతానం ఉన్నాము మా ఫ్యామిలీలో. ఆముదం గింజల నుంచి మా అన్న ఆయిల్ తీసేవాడు, ఆయిల్ బిజినెస్ చేసుకునే మేము. మా అన్నకు విడాకులయ్యాయి రీసెంట్గా, విచారణలో నిజాలు బయటపడతాయి అని చెప్పేసి ఆ టెర్రరిస్ట్కి సంబంధించిన బ్రదర్ ఫారూఖీ చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ళుగా హైదరాబాద్లోనే మేము ఉంటున్నాం. ఈ నెల 5న బిజినెస్ డీల్ ఉందని మా అన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. రాజేంద్ర నగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో మొహియుద్దీన్ నివాసం ఉంటున్నాడు. చార్మినార్ రెహమనియా మద్రాసాలో మౌలానాగా పనిచేస్తున్నాడు. ఆ మొహమ్మదియన్కి సంబంధించిన బ్రదర్ ఫారూఖీ. మనం ఆ ఫొటోస్లో చూస్తున్న మొహమ్మదియన్. అహ్మద్ మొహమ్మదియన్ని అరెస్ట్ చేశారు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. 2007 నుంచి 2013 వరకు చైనాలో మెడిసిన్ చదువుకున్నాడు ఈ మొహమ్మదియన్. మెడిసిన్ చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఈ బాంబ్ బ్లాస్ట్లో పాల్గొన్నారు. అందులో ఒక వ్యక్తి అహ్మద్ మొహమ్మదియన్. ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి రాజేంద్ర నగర్, హైదరాబాద్కి సంబంధించిన రాజేంద్ర నగర్లో ఉన్న వ్యక్తే. 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాడు, తన ఫ్యామిలీతో సహా ఇక్కడే ఉన్నాడు. 26 అన్నదమ్ములు, మొత్తంగా 6 సంతానం మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ ఫారూఖీ చెప్పుకొస్తున్నాడు. ఫారూఖీ చార్మినార్ దగ్గర ఉన్న ఒక మసీదులో అతను అక్కడ ఒక వక్తగా పనిచేస్తున్నాడు, మొత్తానికైతే ఒక మద్రాసాలో పనిచేస్తున్నాడు. అతను మా బ్రదర్ ఇలాంటి స్టెప్ తీసుకోవడం అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. కానీ మొత్తం మీద ఏటీఎస్ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళు మాత్రం మొహమ్మదియన్ని గుజరాత్లో అరెస్ట్ చేశారు. ఈ బాంబ్ బ్లాస్ట్కి లింక్స్ ఉన్నాయని చెప్పేసి ఒక డీల్ మాట్లాడుకోవడానికి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పాడు. కానీ ఎవరితో వెళ్తున్నాడు, ఎలాంటి వ్యక్తులతో వెళ్ళాడు, ఎలాంటి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, బాంబులు తయారు చేస్తున్నాడా, ఇంకేదైనా విష పదార్థాలు. ఈ మధ్యలో బయో వెపన్స్ని తయారు చేస్తున్నారు. చైనా లాంటి దేశం కరోనాని ఇచ్చింది ప్రపంచానికి, అది ఒక బయో వెపనే. అలాంటి బయో వెపన్స్ని ఈ డాక్టర్స్ అందరూ తయారు చేస్తున్నారా? ఆయిల్స్ తీస్తాము, ఆయిల్స్కి సంబంధించిన బిజినెస్ మాదని చెప్తున్నారు. కానీ ఇటు ఏటీఎస్ కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ వీళ్ళందరూ ఏం చెప్పుకొస్తున్నారు? బయో వెపన్స్ని ప్లాన్ చేశారు వీళ్ళందరూ డాక్టర్స్ కలిసి. ఒక మెడిసిన్ చదువుకొని ఒక ఓత్ తీసుకున్న తర్వాత సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడారు ఈ డాక్టర్స్ అందరూ. ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు డాక్టరే. మెడిసిన్ చదువుకొని ఉంటే వీళ్ళకి ఎంత అవగాహన ఉండాలి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు, అలాగే ప్రొఫెషన్లో ప్రాక్టీస్, అలాగే టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కడ ఎంతమంది ఉంటారు అని మొత్తం మీద అయితే చాలా క్లియర్గా ప్లాన్ చేశారు ఈ డాక్టర్స్ అందరు కలిసి. కార్స్ని రెంట్ తీసుకొని, కార్స్ని కొనుక్కొని, సెకండ్ హ్యాండ్ కార్స్ని కొనుక్కొని అమోనియం నైట్రేట్ మన ఎరువులాగా వాడుకుంటాం మన పొలాలకి, పంట పొలాల్లో. రైతులు వాడుకునే అమోనియం నైట్రేట్ని వీళ్ళు ఒక ఎక్స్ప్లోజివ్ బాంబ్గా తయారు చేస్తారంటే అర్థం చేసుకోండి. మా అన్నకి అన్యం పుణ్యం తెలియదు, మా అన్నని ఇందులో ఇరికిస్తున్నారు అని అంటున్నారు. అసలు అలాంటి వ్యక్తులతో తిరగాల్సిన అవసరం ఏముంది? ఏమీ తెలియకపోతే గుజరాత్కి ఎందుకు వెళ్ళాడు? ఏ డీల్ కోసం వెళ్ళాడు? ఏ డీల్ మాట్లాడడానికి వెళ్ళాడు? ప్రొఫెషనల్గా అందరూ మెడిసిన్ చేశారు, ఆ మెడిసిన్ వృత్తికే ద్రోహం చేశారు. దేవుళ్ళ భావిస్తారు డాక్టర్స్ని, అలాంటి డాక్టర్సే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. సో మొత్తం మీద చార్మినార్, రాజేంద్ర నగర్, ఇటు చార్మినార్లో ఫారూక్ తను ఒక మౌలానాగా పనిచేస్తున్నాడు, మత పెద్దగా అని చెప్పొచ్చు, అక్కడ మద్రాసాలో పనిచేస్తున్నాడు. అలానే మొహమ్మదియన్ రాజేంద్ర నగర్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు. సో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్కి, ఈ జైషీ మహమ్మదీ, వీటన్నిటికీ లింక్స్ ఇటు హైదరాబాద్కి కూడా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. హైదరాబాద్లో కూడా ఏమైనా ప్లాన్ చేశారా? గతంలో మనం చూసాం, ఇటు కోటి, అటు లుంబిని పార్క్,
గోకుల్ చాట్, అన్ని టూరిస్ట్ ప్లేసెస్, అన్ని ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాలు, సాయంత్రం వేళ ట్రాఫిక్ బీభత్సంగా ఉండే ప్రాంతాలు, అలాంటి ప్రాంతాలన్నీ టార్గెట్ చేశారు. ఫరీదాబాద్లో ఏదైతే టెర్రరిస్టులను పట్టుకున్నారో అక్కడ 2900 ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించిన మెటీరియల్ దొరికింది. అప్పటి నుంచి కూపీ లాగుతుంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అంతా తెలుసుకునే లోపల ఆ రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా మరి ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ఇంకా మిషన్లో టార్గెట్స్ ఉన్నాయా? ఇలాంటి వాళ్ళు ఒక మచ్చ, దేశానికి ఒక మచ్చ, రాష్ట్రానికి ఒక మచ్చ. ఇలాంటి వ్యక్తుల వల్లే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో మొత్తం మీద ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్కి హైదరాబాద్కి లింక్స్ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు మహమ్మదీయన్ తన తమ్ముడు మాట్లాడాడు, తన తమ్ముడు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తన తమ్ముడు మాటలు ఫరూక్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. రైట్, ఏదైతే ఢిల్లీ కారు బ్లాస్ట్ లో సంచలన విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఒక ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిలో ఒకరు అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ అనే ఒక వ్యక్తి మా ఇక్కడ హైదరాబాద్ వాసిగా తెలుస్తోంది. డాక్టర్ అతను. సో అతని సోదరు మనతో పాటు ఉన్నాడు. అతను అడిగి తెలుసుకుందాం అసలు పూర్తి వివరాలు ఏంటి, అతను డాక్టర్ అయి ఉండి అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అందరూ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు, సో వారితో ఉన్న సంబంధాలు ఏంటి, అతని బ్రదర్ అడిగి తెలుసుకుందాం. मैं बताया आपको कब कॉल आया आपका भाई से, एटीएस पुलिस कब कॉल किया, क्या है बात? मेरे को सैटरडे के दिन एटीएस से 10:45 पे ऐसा कॉल आया, आपके बड़े भाई का नाम क्या है बोल के. मैं बोला डॉक्टर सैयद अहमद मोइनुद्दीन बोले. तो वो बोले बराबर आपके भाई हमारे रिमांड में हैं, आप बात करना चाहेंगे क्या बोले. तो मैं बोला हाँ, आजकल फ्रॉड कॉल्स बहुत आ रहे हैं ऐसे डिजिटल फ्रॉड के. तो मैं बोला बिल्कुल बात करूँगा. उन्होंने बात कराए तो ये सही में भाई की ही बात थी. वो भाई थे वहाँ पर. भाई से बात हुई. भाई बोले कि मेरे को यहाँ पर बिजनेस डील बोल के बुलाया गया. बुला के इस इलीगल काम में फंसा दिया गया. और जो भी प्रोडक्ट मंगाए, मैं प्रोडक्ट ले करके आने के बाद मेरे को अमाउंट देते बोल के, अमाउंट वो लोग नहीं दिए बोल के, बैग में कुछ पैक्स रख के सामान दिए. मैं बोला अमाउंट कहाँ है, पैसे कहाँ हैं. तो ये पैक में अमाउंट है बोल के बोले. अच्छा ठीक है बोल के मैं लेके निकला. लेकिन कुछ दूर जाने के बाद पुलिस की टीम आई, मेरे को रोकी और चेकिंग करना है बोल के बोली. चेकिंग करने में बैग में पैक्स फाड़ के देखे तो उसमें अमाउंट नहीं था. अमाउंट के जगह पे ये इलीगल सामान वगैरह, पिस्तौल वगैरह रखे हुए थे. मेरे को भी नहीं मालूम, पुलिस को भी उसी वक्त हम दोनों एक साथ देखे वो चीज़ को. तो इस तरीके से मेरे को फंसा दिया गया बोल के वो फ़ोन में बोले थे. आपके भाई बोले? जी हाँ. ठीक है. वो दिल्ली में अटैक हुआ है, पे वो केमिकल बनाया, आपका भैया बनाया बोल के एटीएस पुलिस बता रहे. और चीज़ से क्या बात है? नहीं, वो तो अभी इन्वेस्टिगेशन पूरी तरीके से नहीं हुई. ऐसे तो बहुत बातें बोल रहे हैं दिल्ली अटैक के बारे में. ये पूरा जो है ना अभी बेसलेस है. अभी जो है, अभी इनका जो है इस तरीके से ये रिमांड में लिया ना, तो इनके ऊपर शक जा रहा हूँगा. लेकिन अभी वो इन्वेस्टिगेट करके बाद में बताएंगे जो भी है. तो आपका भैया इधर क्या काम करते हुए क्यों गुजरात गया उधर? इधर बेसिकली भैया डॉक्टर हैं हमारे, तो डॉक्टरी करते हैं. वो साइड बिजनेस भी कुछ ना कुछ करते रहते हैं. तो ये भी बिजनेस के डील है बोल के उनको कोई नंबर से कॉल आया और कुछ बोले कहते वो. तो बिजनेस की डील है बोल के भाई यहाँ से गए गुजरात को. कौन बुलाया उधर से? वही तो नहीं मालूम. वो तो इन्वेस्टिगेशन टीम कौन किस नंबर से फ़ोन आया और कौन है इनके पीछे जो बुलाया और भाई को फंसा दिया और ख़ुद चला गया, इसकी इन्वेस्टिगेशन करना चाहिए इन्वेस्टिगेशन टीम को. ठीक है. और एक दो चीज को भी अरेस्ट कर लिया आप भैया, तीन मेंबर का अरेस्ट लिया ना. एक काजा शेख सुलेमान एंड मोहम्मद सलीम खान अरेस्ट किया एटीएस पुलिस से. सो उसी से आपका भैया कोई चैटिंग किया, कॉल किया, उसी से क्या क्या बात करते हैं? नहीं, ये जो भी भाई के साथ जो पकड़े गए वो यहाँ पर कभी दिखाई नहीं दिए. और उनसे जो है ना हम कभी भाई के साथ देखे नहीं उनको. भाई फर्स्ट मर्तबा जैसा आप लोग न्यूज़ में देखे वैसे ही हम लोग भी न्यूज़ में देखे उनको. तो आप कोई टाइम में घर में एक केमिकल्स बनाते बोल के एटीएस पुलिस बना रहे, क्या केमिकल्स बना रहे? आप कोई देखा पहले, क्या इक्विपमेंट देखा, कोई भी एक्टिविटी देखा आपका भैया का? नहीं, देखिए ये लास्ट 10-20 डेज में
भाई के पास एक कोल्ड प्रेस ऑयल मशीन भाई लेके आए घर पे, और रेजिन के बीज भी लाए थे। तो मैं मदरसे में था उस वक्त में, तो वो ऑयल निकाले उसका, तो हम लोग ये समझे, घर में भी पूछे तो घर में भी ये समझे कि आजकल इंस्टाग्राम में जो मशीन ला के अपना तेल खुद निकालिए बोल के ऐसा बिजनेस चल रहा ना, तो फली के बीज का अपना खुद का ऑयल निकाल लो, कोब्बरी नूने निकाल लो, ऐसा बोल के, तो ये भी वैसे ही निकाल रहे होंगे, बिजनेस कुछ भी होगा तेल बेचने का समझ के। लोग नॉर्मल थे, वो भी नॉर्मल थे। अगर हमको कोई भी उनको देखने से ऐसा शक नहीं आया कि ये ऐसा काम कर रहे, और वो भी जो है खुला ऐसा सबके साथ कर रहे थे। तो क्या समझ में आता सबको देख के, यही समझ में आता कि ये बिजनेस जैसा नॉर्मल, उनको कॉल आया ये बनाओ बोल के, बोले इसके पैसे देते बोले, तो वो बना रहे थे इनोसेंटली। पुलिस क्या बता रहे, वो ऑयल होता ना, वो बहुत डेंजरस बोल रहे, वो आमदन से निकालते, वो पूरा ओके ऑयल स्लो पॉइजन जैसा होता बना रहे, होता बोल रहे। सो आपको कोई स्मेल आया, वो कैसे है स्मेल, और बनाने के क्या क्या यूज कर दिया ऑयल बनाने के? वो जो है ना, जब न्यूज में आई बात कि सुनील जोशी सर जो बोले, तो प्रेस में आने के बाद में से मेरे को भी, आपको भी, सारी पब्लिक को उसी वक्त मालूम हुआ कि ये पॉइजन है बोल के। ठीक है। तो उससे पहले हमको नहीं मालूम कि रेजिन से भी पॉइजन बन सकता क्या, उससे पहले तो नहीं मालूम था क्या आपको? इससे पहले मालूम था आपको पॉइजन बनता बोल के? तो नहीं मालूम था हमारे को इससे पहले। तो हमारा यही ख्याल है कि भाई को भी जब बिजनेस डील आई तो उस वक्त नहीं मालूम था, वरना तो ये हम फैमिली को रख के ऐसा सेफ्टी यूज किए बगैर कैसा करते वो घर में। उनको भी शायद ये पॉइजन है बोल के नहीं मालूम था, बस उनको इतना काम बोल दिया गया कि ये काम करना है आपको, इसके आपको इतने रुपए मिलेंगे, तो वो उसमें जो है वो करके ले आके दे दिए। अब अमाउंट के वास्ते वेट कर रहे थे तो ये डाल के फंसा दिए उनको। सारे आरोपन भी आ रहे, आपका भाई से IC से भी मुलाकात किया, बात कर लिया, सब आरोपन आ रहे ना, उससे चीज पुलिस से बात कर लिया, बाहर से बात कर, ये चीज से क्या बताते हैं? देखिए, ये ISIS वगैरह ये जो बोल रहे ना, तो ये तो इन्वेस्टिगेशन टीम, हमको तो यहाँ से नहीं मालूम हो सकता, घर वालों को भी नहीं मालूम होता, बिल्डिंग वालों को भी नहीं मालूम होता, मोहल्ले वालों को भी नहीं मालूम होता। ये तो इन्वेस्टिगेशन टीम को चाहिए कि वो इन्वेस्टिगेट करे, और ईमानदारी से इन्वेस्टिगेट करके जो भी इनके पीछे रह के इनको फंसा रहा, जो भी इनके पीछे रह के इनको फंसा रहा, उसको पकड़े। जहां तक हमारा ख्याल है, कभी भी भाई के उससे ना बात से समझ में आया, ना उनके एक्शन से समझ में आया कि इनका कोई ताल्लुक ISIS वगैरह से है। कब से डॉक्टर काम कर रहे, डॉक्टर जॉब कर रहे, पेशेंट्स को देख रहे, वो छोड़ के साइड बिजनेस कब स्टार्ट हुआ? ये कब गुजरात से या आने के बाद ये सब कब स्टार्ट हुआ, कितना महीने से स्टार्ट हुआ? देखिए, ये जो है ना बिल्कुल रिसेंटली, इससे पहले जो है ना ये बिजनेस वगैरह का नहीं था। अलबत्ता भाई के प्लान्स पहले से रहते थे कि हमको डॉक्टरी भी करना है, साथ में बिजनेस करना चाहिए हर इंसान को, ये तो बोलते रहते थे। तो इसीलिए वो जूस पॉइंट भी डाले हैं और बिरयानी वगैरह के अंदर भी पार्टनरशिप लिए हैं। तो अभी वो जो है ना अपना बिजनेस एक्सपेंड कर रहे थे, तो उसमें जो है शायद इनको ये भी प्रपोजल आ गया, लेकिन ये उनको ट्रैप था उनके लिए। मतलब ये तो बिजनेस समझ के कर रहे हो उसको, लेकिन वो ट्रैप में फंस गए। तो आपका भैया डॉक्टरेट कहाँ किया? डॉक्टर प्रैक्टिस पूरा कॉलेज किधर हुआ? डॉक्टर जो है ये 2007 से 2013 तक चाइना से ये MBBS किए हैं। उसके बाद 2013 से लेकर 2000 अभी तक भी ये एज ए डॉक्टर सर्व कर रहे। MBBS और MBBS कौन सा स्पेशलिस्ट? नहीं, स्पेशलिस्ट का नहीं हुए थे अभी। MBBS करने के बाद वो जो है ना घर को रन करने के वास्ते स्टार्ट हो गए थे। आपका भैया का एक्टिविटी अजीब से दिखा, और ऑनलाइन कॉल कर रहा हो, चैटिंग करने के, बात करने के, सो और दूसरे धमकी दिया तो, धोखा दिया तो थोड़ा टेंशन आता, बाद में बात करने से, फैमिली से बात करने से थोड़ा टेंशन आता, अजीब से दिखता ना एक्टिविटी। कोई नोटिस कर दिया सब? हाँ, वही तो बोल रहा हूँ मैं कि भाई इतने साल से हमारे साथ रहे और इतने दिन से भी रहे, तो कभी उनके अंदर जो है ना इस किस्म की कोई बात सुनाई भी नहीं दी। कभी जो है ना इस किस्म का बिहेवियर उनका, ऐसा रूड बिहेवियर ऐसा कभी भी जो है ना इस लाइन से कभी भी नहीं दिखा। वो थिंकिंग, वो थॉट्स कभी भी जो है हमको वो जाहिर नहीं हुए, और हम यही समझ रहे कि वो अभी तक भी इनोसेंट ही है। बस वो जब गुजरात गए इस मर्तबा, तो उनको जो है ना सामने रख दिया गया, और खुद जो है पीछे छुप गए, वो इनको फंसा के खुद छुप गए।
तो क्यों आईसीस हैदराबाद में क्यों यार लोगों को टारगेट करके यहाँ से लेके जा रहे हैं ना, कि इसी से क्या बदकाज है? नहीं ऐसी बात नहीं है। वो आईसीस वगैरह ये जो टेररिस्ट जो रहती है ना, ये तंजीम है, ये क्या करती है बोले तो कहीं से भी उठा सकती हो। हैदराबाद बोल के नहीं, बेंगलोर बोल के नहीं, चेन्नई बोल के नहीं, कहीं से भी रैंडमली जो भी ऐसा उनको समझ में आता है कि इसको ट्रैप में डाल सकते हैं वो डालते। कभी मैं भी रह सकता हूँ उसमें, आप भी रह सकते, कोई भी यहाँ पे कोई भी रह सकते उसमें, तो कोई भी उसके अंदर आ सकते। वो मेरे भाई की जो है बदकिस्मती है कि उसको जो है वो ट्रैप में डाल दिया गया और उसको जो है ना फंसा दिया गया। उसको कैसा मालूम? आपका भैया अब डॉक्टर काम करे ना, उसको आपको भैया को कैसा पकड़ लिया? केमिकल बनाने के आपका भैया कोई केमिकल बनाने का कोई प्रैक्टिस किया और उसका नॉलेज है उसमें केमिकल बनाने के? नहीं ऐसा कुछ भी नहीं है। अभी जो है कल मैं परसों में न्यूज़ देख रहा था तो उसके अंदर बोल रहे थे कि ये वाला जो इस मरतबा का जो टेररिस्ट अटैक है इसके अंदर डॉक्टर्स को यूज़ किया जाएगा बोल के बोल रहे थे प्रेस मीट में। तो इसीलिए शायद ये डॉक्टर्स को ट्रैप में डाला जा रहा, डॉक्टर्स को ट्रैप में डाल के उनसे काम करवाया जा रहा ताकि लोगों को शक नहीं आए। तो अब हमारे भाई भी जो है डॉक्टर थे तो इनको भी जो है ट्रैप में डाल के इस तरीके से काम करवा लिया गया। और ये उनको सिर्फ इतना ही मालूम है कि मेरे को ये तेल निकालना है, तेल निकाल के इससे पैसे कमाना है, इससे जो है लोगों की जान जाने वाली है, ये सब उनको नहीं मालूम है। वरना तो ऐसा कमरे में रख के खुला नहीं करते थे वो। पहले आपका भैया कोई कश्मीर गया, कश्मीर में एक कॉलेज में एक लेक्चरर रहता ना, वो सबका स्टूडेंट्स को ऐसे कर ले, उसका ब्रेन वॉश कर रहे, सब करने के बोले भी आया ना, एडीसी पुलिस बता रहे। आपको भैया कोई गया कश्मीर और दिल्ली पहले प्रैक्टिस के पहले गया? नहीं प्रैक्टिस के पहले डॉक्टर जो पढ़ रहे ना वो टाइम में गया? नहीं वो तो यहाँ पे है हैदराबाद में, औरंगल में इंटर हुआ, उसके बाद में से चाइना चले गए। उसके बाद पूरी ट्रेनिंग एमबीबीएस की पूरी खत्म होने के बाद ही जो है ना वो ये सर्विंग में लग गए डॉक्टरी के। उसके बीच में तो कभी टाइम नहीं मिला उनको दिल्ली वगैरह जाने का। तो दिल्ली में उतना बड़ा ब्लास्ट हुआ कार में, सो रेड फोर्ट का पहले पास है ब्लास्ट हुआ, और आपका भैया भी है बोल के एडीसी पुलिस बोल रहे, उसी से क्या बताते? हाँ देखिए, अब तो जो है ना चूंकि अब भाई रिमांड में हो उनके और अभी फ्रेश जो है वो रिमांड में आया तो बोलेंगे, बहुत बोलेंगे, लेकिन इन्वेस्टिगेशन के बाद में से वो जो भी न्यूज है अपनी एक्चुअल न्यूज बाहर आएंगी। जब तक के लिए वेट करना पड़ेगा हमको। आपका फैमिली मेंबर्स और दूसरा लोग क्या बता रहे? आपका पहला डेली यहाँ से आप देखते भैया को, देखते पढ़ने के बचपन से देखते ना, ऐसे कर रहे आपका भैया से जैसे न्यूज आ रहे, वो देखने के बाद आपको कैसे लगा, क्या बात है? देखिए मैं यहाँ पर हूँ, मेरे फैमिलीज है, ये बिल्डिंग है, ये पूरा मोहल्ला है, लेकिन अगर उनके बिहेवियर से किसी को तकलीफ होती या किसी को इंटीमेट हो जाता कि इसका कुछ ऐसा है, तो कोई भी क्या करते, किसी को मशवरा करेंगे, किसी को बुलाएंगे, किसी को इन्फॉर्म करेंगे। लेकिन किसी को मालूम नहीं हुआ और ना ही उनका बिहेवियर ऐसा अबनॉर्मल था, तो किसी को जो है वो नहीं हुआ उनसे, और कभी भी ऐसा नहीं समझ में आया कि ये कुछ कर सकते हैं ऐसा। अभी भी यही है हमारा कि ये उनसे इनोसेंटली कराया गया, क्योंकि अगर वो उनको बोल देते थे तो वो करते क्यों? अगर एक डॉक्टर है और उनको जो है इस तरीके से पहले से मालूम था कि ये जहर है, तो खुद पहले इंसान डरता। घर में वो ऐसा बना रहे थे जैसे कि कुछ है नहीं इसमें अपने, तो अगर वो जहर होता कितना बड़ा होता तो कैसा बनाते? कितना साइज में कितना होता मशीन? कोल्ड प्रेस मशीन छोटी वाली जो इंस्टाग्राम में रील्स आते हैं बिजनेस के, वो छोटी वाली मशीन थी बस। మీ అన్న ఏదైతే ఉన్నాడో బ్రెయిన్ వాష్ చేయడం వల్ల వెళ్ళారా, లేకపోతే ఏమన్నా భయపెట్టి ఆరు डर करके बनाया सब? ब्रेन वॉश बायोपेटी ऐसा नहीं होता, वो एक बिजनेस डील बोल के उनको बुलाया गया। वो बिजनेस किया कोई जैसे बनाओ तो नहीं, वो तो नहीं, वो तो हमको ऐसे कोई थ्रेट्स नहीं आए घर पे, कोई भी भाई के ऊपर जो है बर्डन नहीं दिखा। बस इतना था कि भाई बिजनेस माइंड लेके चल रहे थे, उसी में शायद एक और ये ट्रैप वाला बिजनेस भाई के हाथ लग गया और भाई जो है उसके अंदर फंस गए। तो दिल्ली ब्लास्ट होना उसका जिससे क्या बात आता? दिल्ली ब्लास्ट हुआ ना पहले से भी और 2 दिन ब्लास्ट आ गया, जनवरी 26 में और ब्लास्ट होने के बाद आ रहे, और पहले दीवार हो गए ना, उसी से भी प्लान हुए जैसे एटीसी पुलिस बता रहे, और 3-4 बाकी है बोल रहे एटीसी पुलिस हम सबको पकड़ लिया बोल रहे। कुछ सब सुनने के बाद आपको क्या डर लग रहा है? हम हैदराबाद में भी बांग लगा था बोल रहे,
पॉइजन डालता बोल रहे हैं, वो सब सुनने के बाद आपको क्या लग रहा है? भाई देखिए, ये जो बॉम्ब्स वगैरह का ये कहाँ लगाते गए डर, देखो कहीं भी लगाए तो डर है, कहीं भी लगाए तो रहेगा, लेकिन इसके अंदर भाई का हाथ है बोलना, तो ये तो हमको सही नहीं लग रहा, क्योंकि हम जहां तक देख रहे हैं हम वहां तक फैसला करेंगे कि भाई इनोसेंट है, इनोसेंट थे, और हम इसी की कामना कर रहे हैं कि जो भी इस तरीके के इनोसेंट्स है उनको पकड़ के उनसे जो है ना ये सब उगलवाने के बजाय उनके पीछे जो है जो इनसे इनोसेंट काम करा रहे उनको पकड़े, जल्द से जल्द पकड़े, और पकड़ के वो जो भी ब्लास्ट होने वाले हैं, भाई को पकड़ने से तो कुछ भी नहीं, वो तो इनोसेंट है। बता सकते हैं ना उसको, उसका ऊपर क्या है, उसका नाम क्या बताते हैं? और ब्लैकमेल करे तो नहीं बताते, आपका फैमिली को थ्रेट हुए तो आपका भाई कितना मारे तो भी नहीं बताता कोई, अभी बता सकते हैं और भाई नहीं बता सकते आपका भाई जैसे बता सकते हैं। अभी कोई वही एटीसी से कॉल आया कि आप आइए, आके भाई से बात करिए बोल के, तो यहाँ से जितना मेरे को एटीसी से और प्रेस से न्यूज से इन्फॉर्मेशन मिल रही वो तो मिल रही, लेकिन जब तक हम जाएंगे नहीं वहां पर जाकर मुलाकात करके क्या है एक्चुअल में मैटर वो हम पूछेंगे नहीं, जब तक आप लोगों को कुछ भी ये नहीं बता सकेंगे। जितना हमको मालूम है उतना ही बता सकेंगे। अब जा रहे हो दिल्ली, जा रहे हैं अभी, दिल्ली और गुजरात जा रहे हैं अभी एटीसी की टीम आई है, वो अपना सामान लेकर के गई है। इधर आया हाँ, एटीसी की टीम आई है, अभी यहीं पे है, हैदराबाद में ही है, वो आके लेकर के गई है। अभी वो जब इजाजत देंगे हमको आने की परमिशन, जब जाएंगे और भाई से मिलेंगे। एटीसी पुलिस क्या बताया आपके इधर घर आने के बाद, क्या क्या सवाल पूछा? कुछ भी नहीं, जैसा आप लोग सवाल कर रहे हैं वैसे ही नॉर्मल सवाल वो भी किए हैं, और अपना जो भी सामान वो रखा हुआ है उसमें उसको रिकॉर्ड बनाकर लेकर के चले गए। రైట్, విన్నారు కదా ఏదైతే జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో, ఆ ఢిల్లీలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఎవరు కూడా మర్చిపోలేని ఆ ఘటన. ఏదైతే చిన్న మోతాదులో బ్లాస్ట్ చేయాలనుకోలేదు, దురదృష్టవశాత్తు వాళ్ళు అనుకున్న కెమికల్స్ కార్లో వాళ్ళు రిక్కీ నిర్వహిస్తున్న సమయంలో ఉన్న కార్లో ఉన్న కెమికల్స్ బ్లాస్ట్ అయితేనే అంత భారీ విస్ఫోటనం వచ్చింది. ఒకవేళ గనక ప్లాన్ చేసి గనక బ్లాస్ట్ చేసి ఉంటే సగం ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసి బ్లాస్ట్ చేసి ఉంటే చాలా ఘోరం అనర్థం జరిగేది. ఎంతో ఆస్తి నష్టం కాదు, వేల మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు. ఇంత భారీ ప్లాన్ చేస్తా ఉన్నారు. ఒక్కోసారి మన దివాళీకి ప్లాన్ చేశారు, దివాళీ రోజు కూడా బాంబు పెట్టాలనుకున్నారు, దాన్ని ఎన్ఐఏ అధికారులు అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చి జనవరి 26న ఆ రోజు ప్లాన్ చేయాలనుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకదాని వెనుక ఇవన్నీ కూడా తీగలైతే డొంక కదిలినట్టు ఇవన్నీ కూడా ఒకదాని వెనుక వస్తా ఉన్నాయి. సో ఎక్కడ ఏం జరిగినా, దేశంలో ఏం జరిగినా దాని ఆనవాళ్ళు, దాని రూపురేఖలు కానీ ఒక రూట్స్ అనేవి మన హైదరాబాద్ లో ఉంటా ఉన్నాయి. అదే విధంగా గుజరాత్ లో ఏటీఎస్ పోలీసులు 3 తీవ్రవాదులను అరెస్ట్ చేస్తే అందులో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, మన నార్సింగ్ లో ఉండడం జరిగింది. నార్సింగ్ లో వచ్చి ఏటీఎస్ పోలీసు మళ్ళీ గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి పట్టుకొని ఏదైతే మిషన్స్ ఉన్నాయో ఆ కెమికల్ ఏదైతే తయారు చేస్తున్నాడో, ఆయిల్ ఏదైతే తయారు చేస్తున్నాడో ఆ మిషన్ ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళడం జరిగింది. సో మన చుట్టుపక్కల ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ట్రాప్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా బ్రెయిన్ వాష్ చేస్తున్నారా, లేకపోతే కావాలని వీళ్ళే ఫస్ట్ నుంచి ట్రైన్ అవుతూ వాళ్ళకి మద్దతు కోసం చేస్తా ఉన్నారు. మద్దతుగా ఉండి అక్కడికి వెళ్ళి ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చి వస్తున్నారో తెలియదు, కానీ మొత్తం కూడా మన చుట్టూ మన కళ్ళ ముందున్న ఏం తెలుసుకోలేదు. ఎందుకంటే చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, జనాల మధ్య ఉంటున్నాం, కానీ మన మధ్య ఒక స్లీపర్ సెల్ ఉన్నాడు. స్లీపర్ సెల్ ఇంత కూడా తయారు చేస్తా ఉన్నాడు అంటే ఎవరు నమ్మశక్యం కాదు. ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది అతని బ్రదర్ చెప్తున్న మాటలు. అయితే మేము కూడా తెలీదు ప్రస్తుతానికి. అప్పటి వరకు అయితే డాక్టరేట్ చేశాడు, చైనాకి వెళ్ళి డాక్టర్ చేశాడు, ఎంబీబీఎస్. ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నెలల క్రితమే ఇవంతా కూడా సైడ్ బిజినెస్ గా పెట్టుకోవడం, ఆయిల్ తయారు చేయడం, మిషన్ ఆర్డర్ ఇంటికి రావడం, ఆ రైజిన్ అనే కెమికల్ ని, డేంజరస్ కెమికల్ ని ఇంట్లోనే తయారు చేస్తా ఉన్నాడు. సో ఇంట్లో వాళ్ళకు డౌట్ రాలేదు, మిషన్ ఆయిల్ తయారు చేస్తున్నాడు అనుకున్నారంట. మేబీ మరి ఇంట్లో వాళ్ళకి తెలిసి ఏం చెప్పట్లేదా, లేకపోతే దాస్తున్నారో తెలియదు, కానీ ఇంట్లోనే ఇంత కెమికల్స్ తయారు చేస్తున్నాడు, సప్లై చేస్తా ఉన్నారు బయటికి. ఇదంతా కూడా చిన్న రూట్స్, అంటే అన్ని చిన్న కాలువలన్నీ వెళ్ళి ఒక నదిలో కలిసి ఆ పెద్ద నదిగా మారి సముద్రంలో కలిసినట్టు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కెమికల్ ని, ఒక ఆయిల్ ని, ఒక ముడి సరుకుని తయారు చేసుకొని అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళి ఒక్కసారి ఒక భారీ బ్లాస్ట్ కి పాల్పడతా ఉన్నారు. సో హైదరాబాద్ వాసులారా ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండండి. సో పోలీస్ అధికారులు, ఎన్ఐఏ అధికారులు కూడా, ఏటీసీ పోలీసులు కూడా ముమ్మరంగా దర్యాప్తు జరుగుతా ఉన్నారు. సో వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ చెప్పిన మాటలు విన్నారు, ఏమేమి చెప్పాడు, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, మీరు అందరూ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు. సో ఇది ఇప్పటివరకున్న ఇన్ఫర్మేషన్. కెమెరామన్ జాఫర్ తో పవన్ వాయిద్య, ఆర్టీవీ హైదరాబాద్. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి, బిల్ తో పాటు బీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్
సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.